స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కోచ్ వేధింపుల కారణం వల్లనే విద్యార్థి చనిపోయింది. ఒకవైపు లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మౌలిక BA చదువుతుంది, మరోవైపు BBA చదువుతుంది. ఒకవైపు డిగ్రీ కాలేజ్ తార్నాకలో ఉన్న డిగ్రీ కాలేజ్లో తను చదువుతూ ఉంది. ఈ కారణంగా కోచ్ వేధింపుల కారణం వల్లనే తను చనిపోయిందంటూ కూడా వార్తలు వస్తుంది. ఎంతో యాక్టివ్గా ఉండే పాప అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తల్లి కూడా ఎంతో రోధిస్తుంది. అసలు ఏం జరిగింది? BBA చదువుతుంది మీ పాప మౌలిక, ఏం జరిగింది అసలు? కొందరు మాత్రము డిగ్రీ కాలేజ్ BBA సెకండ్ ఇయర్ రైల్వే డిగ్రీ కాలేజ్ అవుతుంది. పాప అన్నిట్లో ఫస్ట్, కూచిపూడి డాన్సర్, అన్నిట్లో టాపర్, కాలేజ్ టాపర్ పాప. ఎందుకు అసలు ఇంత మంచి అన్ని యాక్టివిటీస్లో ఫస్ట్ ఉంటుంది పాప. అలాంటి పాప మేము అర్ధ గంటల్లో బయటకు వెళ్ళొచ్చే వరకు పోయిందమ్మా. మేము డైరెక్ట్ రైల్వే హాస్పిటల్కి పోయినాము. అసలు ఏంటి బలవన్మరణానికి పాల్పడడానికి, చనిపోవడానికి కారణం ఏంటి? కోచ్ వేధింపులు అంటున్నారు, మరోవైపు లవ్ స్టోరీ ఉందంటున్నారు. అసలు నిజం ఏంటి? ఏదున్నా బయట రావాలి. మేము పోలీస్ కంప్లైంట్ చేసినాం. ఎందుకంటే మా పాప అట్లా ఏదున్నా నాతో షేర్ చేసుకుంటుండే కదా. ప్రతి ఒక్కటి నేను ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఏ పేరెంట్స్ అని అంటుండ్రు ప్రతిదీ వెన్నీ మమ్మీ ఫ్రెండ్స్. ఎక్కడ వెళ్ళినా నా బిడ్డను ఒంటరిగా వదిలేదమ్మా. క్లాసికల్ ప్రోగ్రామ్స్ ఉన్నా, ఎక్కడ ప్రోగ్రామ్స్ చేసినా, ఏ రాత్రి అయినా మా ఫ్యామిలీ నేను ఎంబడి ఉంటాము. నా బిడ్డకు మేకప్ కానీ డ్రెస్సింగ్ కానీ మొత్తం నేను చేసుకుంటుండే. నా బిడ్డ మీద మంది కళ్ళు పడద్దు. నా బిడ్డకు పెద్ద పేరు ఉందమ్మా రైల్వేలో. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తుంది. GM నుంచి ప్యూన్ నుంచి ప్రతి ఒక్కరు నా బిడ్డను గుర్తుపడతారు. నా బిడ్డ అన్నిట్లో ఉంది. నా బిడ్డ స్టడీస్లో ఉంది, యాక్టివిటీస్, మంచి క్లాసికల్ డాన్సర్, టాపర్ అమ్మ. కాలేజ్కి 9.2 వచ్చినాయి పాయింట్స్. ఎప్పుడు జరిగిందమ్మా ఈ ఘటన? దానికి ముందు చివరిసారి ఏమని మాట్లాడారు? ఎవరికన్నా ఏమన్నా చెప్పిందా? నేను మా ఆయన చిన్న పాపది నారాయణ కాలేజ్కి వెళ్తున్నాం, లాంగ్ మెమో తీసుకోవాలి అని. పాపని కాలేజ్ నుంచి తీసుకొచ్చిండు బాబు. ఫోన్ చేసి మమ్మీ క్లాసెస్ అయిపోయినాయి పంపి డాడీని అంటే, డాడీకి అన్నం తింటున్నాడు, అన్నయ్య వస్తాడు అన్న. ఒక్కరోజు కూడా ఉంటారు వదిలేం. డ్రాప్ చేయడం మేమే, వాళ్ళ డాడీ వెళ్తాడు పొద్దున తీసుకొని, మళ్ళీ మధ్యాహ్నం మేమే తెచ్చుకుంటాం. క్లాసెస్ ఎప్పుడు అయిపోతే అప్పుడు ఫోన్ చేస్తుంది. క్లాసెస్ ఉంటే వీడియో స్నాప్స్ పెడుతుంది. మమ్మీ ఇక కొత్త లెక్చరర్ వచ్చింది, మధ్యాహ్నం స్నాప్ పెట్టింది, ఇవాళ కొత్త లెక్చరర్ క్లాస్ అవుతుంది, క్లాస్ మొత్తం చూపెట్టి. లంచ్లో నాకు వీడియో కాల్ చేస్తుంది బిడ్డ. మమ్మీ నువ్వు తిన్నావా? నేను తిన్నాను. క్లాసెస్ లేకపోతే చూపిస్తుంది అన్నీ. మమ్మీ అయిపోయింది దా తీసుకో. ఎక్కడ నా బిడ్డ వేస్ట్ చేయలేదమ్మా. బయట తిరిగిన బిడ్డ కాదు. గేట్ దాటి బయటకు పోలేదు. ఇక్కడ ఇంట్లో ఉండి ఎంత ఉంటుండే నా బిడ్డ. ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా అమ్మ ఇట్లా కాలేజ్లో వేధింపులకు గురి చేస్తున్నారు మమ్మీ చాలా, అంటే మీరు క్లోజ్ యాజ్ అ ఫ్రెండ్గా ఉంటారని చెప్తున్నారు, ఎప్పుడైనా చెప్పిందా నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఎవరైనా నన్ను వేధిస్తున్నారు, ఇలా స్పోర్ట్స్ సార్ వాళ్ళ కారణం వల్లనే నాకు ఇబ్బంది, ఇట్లా ఏమైనా ఫ్రెండ్స్ చెప్పడం? ఎవరో తెలియదు మాకు డీటెయిల్స్. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ మాకు ఈ చావు అయిన తర్వాత మేము టెన్షన్లో ఉండి హాస్పిటల్లో వెళ్ళి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే 6 మంది ఎవరో అవుట్ సైడరు కాలేజ్లోకి ఎంటర్ అయ్యి వాట్సాప్లో ఈరోజు ఈ మధ్య ఉన్నాయి కదా వాట్సాప్లు అని, స్నాప్చాట్స్ అని, దాంట్లో లవ్ చేయని ఫోర్స్ చేసిండు అని తెలిసింది అంతే. ఏ డీటెయిల్స్ మాకు తెలియదు. మేము నా చిన్న బిడ్డ లాంగ్ మెమో తెద్దామని ఇద్దరం, నేను మా వైఫ్ వెళ్ళాము. మేము అక్కడ ఉండగా మా కొడుకు అబ్బాయి ఫోన్ చేశాడు, మమ్మీ ఇట్లా అనగానే ఏం పరిగెట్టుకొచ్చే లోపలనే నా కొడుకు ధైర్యం చేసి కిందకి దించి అన్ని రకాలుగా బ్రతుకుతుందేమో అన్న ఆశతోని తిరిగాము. ఎక్కడ కూడా ఇది కాలేదు. ఆ రైల్వే హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాం ఇలా జరిగిందని. అదే ఆల్రెడీ రైల్వే హాస్పిటల్ కాబట్టి MLC కేసు అయింది కాబట్టి వాళ్ళే పోలీసుని పిలిచారు. ఏం చెప్పలేదండి, ఎంక్వైరీ చేస్తాము అన్నారు. మీరు ఆ సమయంలో మీరు అక్కడనే ఉన్నారు, మీరు అన్న అవుతారా? అసలు ఏం జరిగింది? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? కారణం ఏమై ఉంటుంది? చనిపోయిన తర్వాత
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. ఫస్ట్ అయితే శ్వేత అనే అమ్మాయి వచ్చింది, వాళ్ళ గర్ల్ క్లాస్మేట్. వచ్చి చెప్పింది ఇట్లా, అప్పుడు చనిపోయిన తర్వాత చెప్తుంది ఇట్లా ఎవరో సీనియర్ విజయ్ అని ఉంటారంట, వాళ్ళ ఫ్రెండ్ అంబాజీ లక్కీ అంట ఆయన పేరు. కాలేజ్కి స్టూడెంట్స్ డే స్పోర్ట్స్ డే రోజు వచ్చినారంట. వచ్చి ఇట్లా మా చెల్లెలని చూసి, అవుట్ సైడర్స్, ఆయన కాలేజ్ కి సంబంధించిన వ్యక్తే కాదు, విజయ్ అనే అతనితో వచ్చినాడంట కాలేజ్ కి. వచ్చి మా చెల్లెది ఇన్స్టాగ్రామ్ ఐడి అవి ఎట్లా కనుక్కున్నాడో తెలియదు, కనుక్కొని ఇట్లా అప్పటి నుంచి స్టార్ట్ చేయడం చేసిన హరాస్మెంట్, టార్చర్, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. లేదు, ఆమె ఎప్పుడు హ్యాపీగా ఉంటది, చాలా హ్యాపీగా ఉంటది. చాలా ఎట్లా అంటే అసలు ఎవరిని హర్ట్ చేయదు, చాలా సెన్సిటివ్, ఏం గొడవలు చేయకూడదు, ఇట్లా ఎంత ప్లెజెంట్గా ఉంటుంది బిడ్డ. అసలు దేని కాదు నా బిడ్డ. మొత్తం కాలేజ్లో మీరు అడిగే లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ పెట్టిన బిడ్డ అంత కేర్ చేస్తారు పిల్లని. ఎప్పుడైనా మేము పికప్ చేసుకోవడానికి లేట్ అయితే ప్యూన్స్ అందరు వెయిట్ చేస్తుండే పాప కోసం. సార్ మీకు లేట్ అవుతుందా పాపని తీసుకోవడానికి? మేము పోయి పాపని తీసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతుండే ఎక్కడోళ్ళు అక్కడ. పిల్లని అంత కేర్ చేసిండ్రు, కాలేజ్లో అంత చూసిండ్రు. ఇట్లా అయింది. ఆ తర్వాత ఏం జరిగింది అసలు? కాలేజ్ వాళ్ళు లోపలికి ఎలా రానిచ్చారు అంటే, యూజువల్లీ ఏ ఫెస్ట్ వచ్చినా ఏమున్నా లోపలికి రానియకూడదు, ఆ ప్రెమిసెస్ లో నాట్ అలౌడ్ అవుట్ సైడర్. మరి ఎలా లోపలికి? కాలేజ్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే. ఇంకా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడన్నా వెళ్తున్నారు, వాళ్ళు సరిగా కేర్ కూడా చేయలేదు, ఎవరన్నా వెళ్ళిపోతున్నారంట లోపలికి. అది కూడా వాళ్ళ స్టూడెంట్స్ చెప్తున్నారు, ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, ఎవరంటే వాళ్ళు వెళ్తున్నారు, మాకు కూడా తెలియట్లేదు అని చెప్తున్నారు. క్యాంపస్ లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారా? సెక్యూరిటీ ఉంది కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. ఉంటది సెక్యూరిటీ కానీ ఏం పట్టించుకుంటలేరు. కాలేజ్ టైంకి గేట్ క్లోజ్ చేసేస్తారు టైంకి, ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు ఏంటో మనకు తెలియదు. కాలేజ్ 10కి గేట్ మాత్రం క్లోజ్ చేసేస్తారు టైంకి. ఆ తర్వాత ఇంకెవరైనా ఏమైనా చెప్పారా మీకు? లేదు, ఇంకా ప్రాపర్ గా అయితే ఎవరు చెప్పట్లేదు. ఇట్లా డిఫరెంట్ గా ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇట్లా అది మెయిన్ అయితే సిస్టర్ తోని ఏం మాట్లాడారు? ఇంకా అదే టీవీ ఆన్ అయిందన్నా అని చెప్పింది. నేను స్నానంలో ఉండే, దాని తర్వాత ఇంకేం లేదు, లాస్ట్ అంతే. ఆ తర్వాత ఏమైంది? తను లోపలికి వెళ్ళిపోయి ఏడవడం? లేదు, ఏం లేదు, హ్యాపీగా ఉంది ఆ రోజు. నేనే కాలేజ్ నుంచి తీసుకొచ్చినాను. మమ్మీ నాకు చాక్లెట్ తే, నాకేమన్నా కొనుక్కరా అని ఖుషిగా రాబెట్టా అంటే, నేను ఇంట్లో ఉంటా, నాకు ఏమన్నా కొనుక్కొని రా మమ్మీ అన్నది, చాక్లెట్ తీసుకురా మమ్మీ అన్నది నా బిడ్డ. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? లేకపోతే అనుమానం లేదు కానీ ఇంకా క్లియర్ అదే అందరు చెప్పిన దానిపైన అంబాజీ అంతే వేధింపులు అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో ఫొటోస్ కూడా పంపించినారంట, అది చూసి ఇంకా ఆమె చాలా హర్ట్ అయిపోయింది. దాని వల్ల ఇంకా ఆ డెసిషన్ తీసుకుందామే. అంటే ఏమన్నా లవ్ స్టోరీ ఇటువంటిది ఏదైనా ఉండేనా, లేకపోతే జస్ట్ మాకేం తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది అంతా కంప్లైంట్ లో ఇచ్చినాము. మీ డిమాండ్స్ ఏంటి సార్ ప్రస్తుతం? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఒక సాటి స్టూడెంట్కి ఇలా జరుగుతుంది, ఎస్పెషల్లీ ఆడపిల్ల. స్టేట్లో ప్రతి ఆడపిల్లలకి ప్రతి స్టూడెంట్కి నా రిక్వెస్ట్ ఒకటే, తోటి వాళ్ళు చదువుతున్నరా లేదా, ఫస్టా సెకండా కాదు, ఎవరైనా బాధపడుతున్నా ఏమున్నా, ఎవరైనా ఇట్లా నా బిడ్డలాగా ఏమన్నా ఒకవేళ బాధపడి ఉంటే అట్లీస్ట్ పేరెంట్స్కి వచ్చి మీ పాపనో బాబో ఏదో ఉన్నది చూడండి అంటే మేము మంచో చెడో కౌన్సిలింగ్ చేసుకునే వాళ్ళము, లేదా చదువు అనిపించి ఏదో చేయడము, ఇలాంటివి ఎక్కడ జరగవద్దు. రెండోది, నా కూతురు అని నేను చెప్పట్లేదు, నా కూతురు చాలా 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 అసలు కాలేజ్ ఫస్ట్, మంచి స్విమ్మింగ్, అన్ని వెహికల్స్ నడుపుతుంది, బుల్లెట్ కూడా ఒక మగ పిల్లోడ్లాగా పెంచాం, చాలా ఈవెంట్స్ మా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అలాంటి అమ్మాయి ఈ స్టెప్ తీసుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది, అది ఏంటన్నది బయటికి రావాలి. ఇప్పుడు సరే అమ్మాయి లవ్ అన్నాక ఒకవేళ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఎందుకు ఆ అమ్మాయి ఆ స్టెప్ తీసుకుంటే ఏ రకంగా మెంటల్ టార్చర్ ఫేస్ చేసింది అన్నది బయటికి రావాలి. రైల్వే డిగ్రీ కాలేజ్ గురించి ఏం చెప్తారంటే, చాలా మంది ఇప్పటికే మీరనే కాదు అనేక మంది చెప్తూ ఉంటారు ఆ కాలేజ్ నుంచి కంప్లైంట్స్, సెక్యూరిటీ సరిగ్గా ఉండదు, సిబ్బంది పట్టించుకోదని కూడా చెప్తారు. ఏమంటారు? యాజ్ ఏ రైల్వే ఆఫీసర్ నేను అలా చెప్పాను, సెక్యూరిటీ అదంతా కాదు, టైంకి గేట్స్ మోస్తారు, టైంకి అంతా ఓకే, కానీ ఈవెంట్స్ అని జరిగినప్పుడు దే షుడ్ హ్యావ్ టేకెన్ స్పెషల్ కేర్, అవుట్ సైడర్ రాకుండా. మరి అతను ఎట్లా వచ్చాడు అన్నది లెట్ పోలీస్ ఇన్వెస్టిగేట్. అతను వేరే సీనియర్ స్టూడెంట్ ఎట్లా తీసుకొచ్చాడు లోపలికి, అది ఒకటి సీరియస్ గా తీసుకుంటే ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉంటుంది. వేరే ఆడపిల్లలు ఇట్లా అన్యాయం కాకుండా ఉంటారు. ఏదున్నా బయటకు వస్తే వేరే పేరెంట్స్ జాగ్రత్త పడతాడు, ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఎస్పెషల్లీ ఇట్లా కోల్పోరు బిడ్డల్ని.
ఆడపిల్లలు ఉన్నోళ్ళు చాలా కేర్గా ఉంటారు, అమ్మమ్మ బిడ్డల్ని జాగ్రత్త చూసుకోవాలని. ఎందుకంటే బిడ్డలు మళ్ళీ రారమ్మా. అంత పెద్ద నా బిడ్డ టాపరు, నా బిడ్డ క్లాసికల్ డాన్స్ అని ఎంత చూసి మురుసుకున్నానమ్మా నా బిడ్డని. నా బిడ్డని ఇట్లా అల్లారు ముద్దగా పువ్వులాగా పెంచుకున్నా, నా బిడ్డని అపురూపంగా పెట్టుకున్నా. ఎవరో మింగినట్టు అయిపోయింది నా బిడ్డని. వెన్నెలా వెన్ని పాప అని పిలుచుకున్నాము. కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్నారు. తన తల్లికి కూడా కడుపు కోతని మిగిల్చిన పరిస్థితి కనిపిస్తుంది. BBA సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ఎందుకు అని బలవన్మరణానికి పాల్పడింది, అసలు దీని వెనకాల కారణం ఏముందని కూడా కుటుంబ సభ్యులకు అనేక డౌట్స్ వస్తున్న సిచ్యువేషన్. మరోవైపు దీంట్లో లవ్ స్టోరీ ఉంది అని ఒక కోణంలో కొంతమంది మాట్లాడుతుంటే, మరికొంతమంది వేధింపుల కారణం వల్లనే చనిపోయింది. దాంట్లో చాలామంది స్టూడెంట్స్, సీనియర్స్, అవుట్ సైడర్స్ కూడా ఉన్నారు. ఇది చాలా మటుకు ఇంత బలమైన కారణం. మల్టీ టాస్కింగ్ గర్ల్, తను మల్టీ టాస్కింగ్ విమెన్. మరోవైపు సూపర్గా అన్ని టాలెంట్స్ ఉన్నాయి, డాన్స్ చేస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది, టాపర్ ఆఫ్ ద కాలేజ్, అన్నీ బాగున్నాయి. అటువంటిది చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ గల విమెన్ తను. అటువంటిది ఒక స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడిందంటే అనేక రీజన్స్ ఉంటాయి. మరోవైపు బలమైన రీజన్ ఖచ్చితంగా ఉంది. యాజమాన్యం తప్పు కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైల్వే డిగ్రీ కాలేజ్లో కూడా ప్రతి ఈవెంట్స్కి ఎప్పుడైనా ఫెస్ట్ అయినా ఏదైనా కూడా అవుట్ సైడర్స్ లోపలికి వచ్చి ఇన్సైడ్ ఉన్న గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ ఇబ్బందులు పెడుతున్నారు. వేధింపు కారణం వల్లనే తను చనిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులకి డైలమా ఉన్న కొంతమంది స్నేహితులు ఆఫ్ ద కెమెరా కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఈ విచారణ జరగాలి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆడపిల్లని కోల్పోతే ఎంతో బాధగా ఉంటుంది. అటువంటిది చేతికొచ్చిన కూతురు మంచిగా చదువుతుంది, అన్ని మంచి పనులు, చాలా సెన్సిటివ్ అమ్మాయి, చాలా సున్నితమైన వ్యక్తురాలు తను. అటువంటిది నా బిడ్డకి ఇలా జరగడం చాలా అన్యాయం. నిందితుడికి శిక్ష పడాలి ఖచ్చితంగా. పోలీసులు నిందితులు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా వాళ్ళకి పడాలి. మరోవైపు నా కూతురికి న్యాయం జరగాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.